నమస్కారం, వెనుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. శ్రీ శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, హాజరైన భక్తులు. దేశంలోనే రెండవదిగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా సతీ సమేతంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు జరుపుకుంటున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవవేతంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అర్చకులు జానపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ, చివరి రోజైన ఉదయాన్నే గణపతి పూజ ఉత్సవమూర్తులకు విశేష అభిషేకములు, శ్రీ శనిదేవుని మూల విరాట్ కు విశేష అభిషేకాలు, 1008 నామాలతో సహస్రనామార్చన పూజ, శ్రీ జ్యేష్ఠ లక్ష్మి శ్రీ శనీశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, శనిదేవునికి 190 సార్లు హోమ పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం శం శనేశ్వరాయ నమః. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు జరుపుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఆఖరి రోజు, చివరి రోజు 9/6/2024 ఈరోజు స్వామివారి వార్షికోత్సవం జరిగిన స్వామివారిని ప్రతిష్ఠించబడినటువంటి రోజు కాబట్టి ఈ రోజు ముఖ్య దినం. ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే ఉత్సవమూర్తులకు నగరోత్సవ కార్యక్రమం మరియు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరియు శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా వీళ్ళందరూ భక్తులందరి సమక్షంలో కూడా అంగరంగ వైభవంగా కన్నులో విందుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జ్యేష్ఠ లక్ష్మి సమేత శనేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యంత అరుదుగా నిర్వహించబడేటువంటి యొక్క ఉత్సవం. ఈ యొక్క కళ్యాణం అనేటువంటిది ఈ యొక్క దేవాలయంలో మన వినుకొండ ప్రాంతంలో నిర్వహించడం అనేది మన వినుకొండ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు గత జన్మలు పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలం వలన ఇది సాధ్యమైంది. అంతేకాకుండా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అయిన తదుపరి మనకి భారీగా అన్నదాన కార్యక్రమం ఈ యొక్క దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది. తదుపరి దానితో పాటుగా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, సుదర్శన హోమం ఈ యొక్క తర్వాత పూర్ణావతి కార్యక్రమం నిర్వహించిన తదుపరి సర్వతోభద్ర మండలి పూజను ఏర్పాటు చేసి మహాశివలింగానికి అభిషేకము మరియు సహస్రనామార్చన పూజలు కూడా నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం అయితే జరుగుతుంది. అటు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ 3 రోజులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క దేవస్థానం వద్దకు ఇచ్చే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అందరికి కూడా శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శనేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆలయానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మా ఆహ్వానాన్ని అందుకొని ఈ యొక్క దేవస్థానం వద్దకు విచ్చేసి స్వామివారికి సేవలు నిర్వర్తించినటువంటి మా యొక్క ఆలయ కమిటీ మహిళా సభ్యురాలకు గాని, సేవకులకు గాని, మరియు కమిటీ సభ్యులకు గాని ఈ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది కాబట్టి సంవత్సరం మేము గమనించింది ఏంటంటే ప్రతి సంవత్సరానికి కూడా ఈ యొక్క భక్తుల సంఖ్య అనేటువంటి పెరుగుతూ ఉంది. సో వారందరి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, వారి యొక్క ఆలోచనకి, వారి యొక్క భక్తికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ఇంకా వైభవంగా చేయడానికి మా వంతు దేవస్థానం తరపున మా వంతు కృషిని మేము చేస్తాము. కాబట్టి అందరికి కూడా శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శనేశ్వర స్వామి వార్ల దివ్య ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః.